వెల్కమ్స్ టు అమ్మమ్మస్ నానీస్ కోలం అండి. ఈరోజు మార్నింగ్ ఈ రకంగా పూజ చేసుకున్నా. చాలా సింపుల్. ఇలా పూజ చేసిన తర్వాత మళ్ళీ మార్కెట్ నుంచి కూరగాయలు తీసుకొచ్చి ఇస్తే అవన్నీ సపరేట్ చేసుకున్నానండి. టమాటా, క్యారెట్, పచ్చిమిర్చి, దొండకాయలు, సొరకాయ, బెండకాయ, అరటికాయ, పచ్చి మామిడికాయలు ఇవన్నీ మార్కెట్ నుంచి తీసుకురావడమేమో కానీ ఇవన్నీ సపరేట్ చేసి క్లీన్ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవటం చాలా బిగ్ టాస్క్ లాగా ఉంటుందండి. అది క్యారెట్, బీట్రూట్ కూడా తీసుకొచ్చారండి మా జత్వికి. అసలు ఏంటి పొటాటో ఇవి చూస్తే కుకుంబర్ కూడా తెచ్చామని. ఇవి చూస్తే ఇక ఎంత ఆనందంగా ఉందో. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవి కూడా ఆకుకూరలు కూడా తీసుకొచ్చుకున్నాం. అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి క్లీన్ చేసుకుని. సరే వీటికి ఎంత ఆనందంగా ఉందో పొటాటోస్ చూసి. ఇక అదే పూర్తి అయిపోయిన తర్వాత అరటికాయ ఫ్రై చేశానండి. అది అరటికాయ ఫ్రై చేసి ఒక మామిడికాయని శుభ్రంగా పీల్ చేసేసి కడిగేసి తురిమి పెట్టుకున్నానండి. అరటికాయ ఫ్రై అయ్యేలోగా ఓ పక్కన రైస్ పెట్టేశానండి. అది మామిడికాయ తురుము పీల్ చేసిన దాంట్లో మిక్సీలో కొంచెం కారం, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవు పిండి ఇవి వేసి మిక్సీ చేసి అవి మిక్సీ చేసిన దాంట్లో తీసి తురుములో కలిపేసేసి తాలింపు పెట్టానండి. తాలింపు చల్లారంగానే కలిపింది పచ్చడి వేసాను, తురుము పచ్చడి. మా జెస్సీకేమో ముక్కల పచ్చడి ఇష్టంగా ఉంటుంది. నేనేమో ఇక తురుము అలా పచ్చడి చేశాను. ఈవినింగ్ డిన్నర్ ఏమో చపాతీ చేసుకున్నామండి. చపాతీ విత్ బనానా ఫ్రై అండ్ మామిడికాయ పచ్చడి. మా జెత్వికేమో చికెన్ అది మటన్. అది శ్యామల గారు మటన్ ఇస్తే ఆ మటన్తో వాడు చపాతీ తిన్నాడు. నేనేమో అరటికాయ ఫ్రై, మామిడికాయ పచ్చడితో ఇలా డిన్నర్ పూర్తి చేశాను. మామిడికాయ పచ్చడి పుల్ల పుల్లగా అసలు నోటికి లాలాజలం ఎంత బాగా టేస్టీగా అనిపించిందోనండి. ఈ మధ్య ఎండలకి అసలు ఏ కూర తినాలన్నా ఒక రకంగా ఉంటుంది. పులుసు కూరలు అవి బాగుంటాయి కానీ పులుసు కూరలు అని జత్వికి తిండు. ఇక నేను ఒక్కదాన్నేనని చెప్పి చేసుకోవాలన్నా ఇదిగా ఉంటుంది. సరే పప్పుచారు పెడదామన్నా పప్పుచారు తిండండి. నేనైతే పప్పుచారు ఇష్టంగానే తింటాను. ములక్కాయ ముక్కలు అయితే తిండు. అలా అది ఆ రకంగా డిన్నర్ పూర్తి చేసుకున్నాం. ఈవినింగ్ పైన స్విమ్మింగ్ పూల్లో జత్విక్ బాగా ఆడుకున్నాడండి. స్విమ్మింగ్ భలే నేర్చుకున్నాడండి. వాడంతటికి వాడే ఇండివిజువల్గా నేర్చేసుకున్నాడు. ఎలా అంటే హాల్లోనంట బోర్లుగా పడుకుని కాళ్ళు చేతులు ఇలాగా ఆడిస్తా ఇలా చూసి అలా ప్రాక్టీస్ చేసి స్విమ్మింగ్ పూల్లో దూకి అలా చక్కగా చేస్తున్నాడండి. నాకే ఆశ్చర్యం వేసింది. ఏ కోచ్ అక్కర్లేదు అన్నట్టుగా వాడే క్రియేటివ్గా చేస్తున్నాడండి. పిక్ యాడ్ చేశాను చూడండి స్విమ్మింగ్ ఎలా చేస్తాడో. అది శంకుపూల మొక్కలండి, అవన్నీ గ్రీన్గా ఉన్నాయి. అది బాగా చేస్తున్నాడండి. ఆశ్చర్యం వేసింది నాకే. వాళ్ళ తాతయ్య ఎంతో ముందు ఆలోచనలతో స్విమ్మింగ్ పూల్ కూడా కట్టి చిన్నది వెళ్ళారు. అది ఇంకా దానికంట ఇలా జారేటట్టు అలా పెట్టలేదు అది ఇది అంటున్నాడు. తాతయ్య ఉంటే అన్నీ అడిగినవి చేసేవాళ్ళమ్మ. తనకు ఉన్నంతలో పిల్లల కోసం ఏదంటే అది చేయటానికి ఇష్టంగా ఉండేవాళ్ళు. వాళ్ళు స్విమ్మింగ్ నేర్చుకున్నారనే అప్పటికప్పుడు స్విమ్మింగ్ది ఇల్లు కట్టేటప్పుడు అలాగా కట్టించారండి. ఆడుకుంటారు వచ్చినప్పుడు హాలిడేస్కి అని చెప్పి. ఇక అలా మా జత్వికి నాన్న తర్వాత వీడు బాగా స్విమ్ చేస్తున్నాడండి. ఆశ్చర్యం వేసింది నాకేను. ఈ రోజుకైతే ఇంతేనండి. రేపు మరలా ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అది చూడండి, నేను ఫోను నిలువుగా షార్ట్కి తీసినట్టు తీశానండి, అడ్డంగా పెట్టలేదు. అది అయినా కానీ యాడ్ చేయాలనిపించి యాడ్ చేశానండి. అదే
మా వన్నీ వంశీ ఏమో వన్నీ వంశికాకేమో స్కూల్ జరుగుతుందండి. రోజు వెళ్ళొస్తుంది. బిగ్ అయ్యారు కదా, వాళ్ళు స్టడీస్ బిజీలో ఉంటున్నారని అక్కడికి రావడానికి కూడా వద్దులే నాని ఇక్కడైనా, అక్కడ అక్కలు చదువుకుంటున్నారు, నేను ఇక్కడే ఉంటాను అంటున్నాడు. అది వన్నీ వంశీ బోత్ ఆర్ హ్యాపీ. అది చూడండి స్విమ్మింగ్. ఈ రోజుకైతే ఇంతేనండి. బాయ్ బాయ్. గుడ్ నైట్.